వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. జగన్ విదేశీ పర్యటనపై కాసేపట్లో తీర్పు వెలువరించనున్న సిబిఐ కోర్టు. కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఎమ్మెల్సీ కవిత. ఈడీ ఛార్జ్ షీట్ పై విచారణ. రేవంత్ రెడ్డి అత్యుత్సాహంతో హామీలు ఇచ్చారు. రుణమాఫీ చేయకపోతే సంక్షోభం తప్పదన్న లక్ష్మణ్. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్. మెజిస్ట్రేట్ ఆఫీసులో నామినేషన్ పత్రాల సమర్పణ. ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ వేలో దారుణం. కాశీ టోల్ ప్లాజా వద్ద మహిళా ఉద్యోగిని ఢీకొట్టిన కారు. ఏపీలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని సీఈఓ మీనా అన్నారు. తమ అంచనా ప్రకారం 81% పోలింగ్ నమోదు కావచ్చు అయిందని చెప్పారు. 2019 ఎన్నికల్లో 79.2% పోలింగ్ నమోదైందన్నారు. 0.6% పోస్టల్ బ్యాలెట్తో కలిపి 79.8% పోలింగ్ నమోదైందన్నారు. ఈ ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకు 78.25% నమోదైనట్లు చెప్పారు. 1.2% పోస్టల్ బ్యాలెట్తో కలిపి 79.4% నమోదైందని తెలిపారు. ఏపీలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని సీఈఓ మీనా అన్నారు. తమ అంచనా ప్రకారం 81% పోలింగ్ నమోదు కావచ్చని చెప్పారు. 2019 ఎన్నికల్లో 79.2% పోలింగ్ నమోదైందన్నారు. 0.6% పోస్టల్ బ్యాలెట్తో కలిపి 79.8% పోలింగ్ నమోదైందన్నారు. ఈ ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకు 78.25% నమోదైనట్లు చెప్పారు. 1.2% పోస్టల్ బ్యాలెట్తో కలిపి 79.4% నమోదైందని తెలిపారు.
final percentage of poll we will give only after tallying the figures given by the political parties in their 17 seat. A tally చేసిన తర్వాత మేము అందరికి ఫైనల్ ఫిగర్ చేస్తాం. బట్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్ that this time polling percentage has increased. A large number of people from those native people coming outside the state, young people, even old people also, they have come and voted in a large manner. So this is what I think. When the final percentage of poll we will give only after. ఏపీలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని సీఈఓ మీనా అన్నారు. తమ అంచనా ప్రకారం 81% పోలింగ్ నమోదు కావచ్చని చెప్పారు. 2019 ఎన్నికల్లో 79.2% పోలింగ్ నమోదైందన్నారు. 0.6% పోస్టల్ బ్యాలెట్తో కలిపి 79.8% పోలింగ్ నమోదైందన్నారు. ఈ ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకు 78.25% నమోదైనట్లు చెప్పారు. 1.2% పోస్టల్ బ్యాలెట్తో కలిపి 79.4% నమోదైందని తెలిపారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎన్నికల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. థ్యాంక్ యూ అబిత. ఉత్తరాంధ్రలో నిన్న జరిగిన యొక్క పోలింగ్ ఏదైతే ఓటింగ్ అనేది ఉందో ఓటింగ్ పూర్తిగా కూడా వన్ సైడ్ పడే నేపథ్యం అయితే కనబడింది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లా గురించి మొదటగా మాట్లాడుకున్న నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రధానంగా టీడీపీ కూటమి అయితే ప్రజలైతే వేశారు, టీడీపీ కూటమికి ఓటు వేశారంటూ కూడా తెలుస్తుంది. అయితే ఒకవైపు వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో చేసిన ఈ యొక్క పథకాల మేరకు ఎన్నిన నేపథ్యంలో కూడా వైసీపీ ప్రభుత్వానికి అయితే ఉత్తరాంధ్ర ప్రజలు కాస్త ఈసారి మాత్రం అవకాశం ఇవ్వకపోవచ్చు అంటూ కూడా ప్రజల అభిప్రాయం అయితే ఉంటుంది. అయితే మొత్తానికి చూస్తున్న ఉమ్మడి విశాఖ జిల్లాలో నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా పోలింగ్ అనేది కూడా ప్రతి బూత్ దగ్గర అయితే జరిగింది. అయితే సిటీ పరంగా సిటీ 6 నియోజకవర్గాల్లో అయితే పోలింగ్ అనేది కూడా 7 నుంచి 8 వరకు అయిన నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలోకి వచ్చినప్పటికీ కూడా అనకాపల్లి జిల్లాలో ఏదైతే ఒక రూరల్ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయో అనకాపల్లి జిల్లాలో అయితే రాత్రి 11 నుంచి 12 వరకు కూడా పోలింగ్ అయ్యే పరిస్థితి కనబడింది. అలాగే అల్లూరు జిల్లా కూడా రాత్రి 12 వరకు కూడా అల్లూరు జిల్లాలో కూడా చాలా వరకు అయ్యే నేపథ్యం కనబడింది. అయితే ఓవరాల్ గా ఎన్నికల నేపథ్యంలో కూడా ఒక టైమింగ్ అనేది ఉంటుంది, 5:30 వరకు ఒక టైమింగ్ అనేది ఉంటుంది. ఆ టైమింగ్ కి మించి కూడా జనాలు ఆ యొక్క క్యూలో ఉండడం వల్ల ఆ యొక్క మొత్తం ఓటింగ్ శాతం అనేది కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో గత 2019 ఎన్నికల కంటే కూడా ఈ యొక్క ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పడినట్టు అయితే తెలుస్తుంది. అయితే ఒకవైపు విజయనగరం జిల్లాకు వచ్చినప్పుడు కూడా విజయనగరం జిల్లాలో రాత్రి 8 వరకు కూడా విజయనగరం జిల్లాలో కూడా ఓవరాల్ గా చాలా మంచిగా పోలింగ్ అయిందంటూ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాలో చాలా వరకు ఎంతవరకు గొడవలు అయినా సరే పోలింగ్ బూత్ దగ్గర మాత్రం అధికారులు చాలా భద్రతగా కూడా ఎవరికి ఎటువంటి హాని కడగకుండా ఎటువంటి గొడవలు లేకుండా కూడా చాలా కట్టుకట్టుమైన చర్యలు కూడా తీసుకున్నారు. ఒకవైపు పూర్తిగా పోలింగ్ ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయిన నేపథ్యంలో కూడా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా వరకు రాత్రి వరకు ఈ యొక్క పోలింగ్ అనేది కూడా జరిగింది. పోలింగ్ అనేది కూడా గత ఎన్నికల కంటే కూడా చాలా వరకు పోలింగ్ అనేది జరిగింది. అయితే ఇంత పోలింగ్ జరిగితే పోలింగ్ కి ఇంత ఈ మధ్య కాలంలో ఏదైతే ప్రభుత్వం వ్యతిరేకత ఈ యొక్క పోలింగ్ అనేది కూడా చాలా ఎక్కువగా అయిందంటూ కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా ఓవరాల్ గా గత ఎన్నికల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి వేవ్ తో అయితే ఏదైతే ఉత్తరాంధ్ర కానీ స్టేట్ లో కానీ వేవ్ కనబడిందో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం స్థాపిస్తుందని ఏదైతే వేవ్ ఆ టైం అప్పుడు కనబడిందో అదే వేవ్ కూడా ఈసారి కూటమికి అయితే ప్రజల్లో వినబడే నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే నిన్న పోలింగ్ చేసిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్క ప్రజల్లో ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్క ప్రజల్లోని వాళ్ళ మైండ్ లో అయితే ఒకటే ఫిక్స్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే కూటమి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా అభ్యర్థుల్ని ఇటు నుంచి అటు మార్చిన విషయంలోనే వైసీపీ అక్కడ ఓడిపోయే పరిస్థితి అయితే వస్తుందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చాలా వరకు ఈ యొక్క పోలింగ్ ఎక్కడెక్కడ ఎంతవరకు అయ్యాయో ఆ పోలింగ్ మించి కూడా గత ఎన్నికల్లో
పోలింగ్ కి మించి కూడా ఈసారి అయితే చాలా గట్టిగా పోలింగ్ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైతే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్న ఎవరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా బస్సులు కట్టించడం, ముఖ్యంగా వాళ్ళ ఓటుని వినియోగించుకోవడానికి అయితే ఈసారి అయితే పోలింగ్ బూత్ల దగ్గరికి అయితే రావడం జరిగింది. అయితే ఓవరాల్ గా చాలా ఎక్కువగా పోలింగ్ అయిన నేపథ్యంలో ఉత్తరాంధ్రకి గతంలో 2019లో వైసీపీ కాస్త వేవ్ శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం జిల్లాల్లో వైసీపీ వేవ్ 2019లో కనబడిన నేపథ్యంలో ఈసారి మాత్రం ఆ యొక్క వేవ్ కనబడుతుందా, అసలు వైసీపీ అక్కడ స్థానాలు గెలుచుకుంటుందా, గత ఎన్నికల్లో గెలుచుకున్న స్థానాలైనా కనీసం గెలుచుకుంటుందా లేదా అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ గా కూడా మారింది. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా 15 నియోజకవర్గాల్లో ఈ యొక్క 15 నియోజకవర్గాలు చాలా గట్టి పోటీ ఇచ్చారనుకోవచ్చు. గట్టి పోటీ అనేది కూడా కూటమికి ఒకేసారి వన్ సైడ్ ఓటింగ్ పడిందంటూ కూడా బయటనైతే ప్రజల్లోనైతే బాగా వినబడుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్ గా ఉత్తరాంధ్ర వచ్చిన పరిస్థితికి కూడా వ్యతిరేకత అనేది కూడా కనబడుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈవీఎం, వీవీప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలు మోహరించారు. ఆయా స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈవీఎం, వీవీప్యాట్ల స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కేంద్ర బలగాలు మోహరించారు. ఆయా స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు? రైట్ అబిత, ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం మరొక కీలక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ వ్యాప్తంగా నిన్న ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. తెలంగాణ 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలు కూడా కంటోన్మెంట్ లో జరిగాయి. మొత్తం ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా
దాదాపు 65% తెలంగాణ పోలింగ్ పర్సంటేజ్ చేరుకుంది. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత అతి ముఖ్యమైన అంశం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లోకి చేర్చడం, ఆ తర్వాత దాన్ని భద్రపరచడం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్ట్రాంగ్ రూమ్ సెంటర్లు, ప్రత్యేకంగా నియోజకవర్గాల వారీగా ఈ స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు అనేది ఉంటుంది. అంటే డిఆర్సీ సెంటర్లు ఎక్కడైతే ఈ పోలింగ్ మెటీరియల్ ని మనము పోలింగ్ కేంద్రాలకి తరలిస్తామో అక్కడే స్ట్రాంగ్ రూమ్ లని మరొక స్ట్రాంగ్ రూమ్ లను కూడా ఏర్పాటు జరుగుతుంది. సో నియోజకవర్గాలు అంటే తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉంటే ఆ నియోజకవర్గాల వారీగా ఈ స్ట్రాంగ్ రూమ్ లాంటి ఏర్పాటు ఉంటుంది. ప్రజెంట్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ స్ట్రాంగ్ రూమ్లలోనే ఈవీఎంలు ఉంటాయి. అదేవిధంగా నాయకుల భవితవ్యం కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఈవీఎంలలోనే నిక్షిప్తమై ఉంటాయి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని ముషీరాబాద్ కు చెందిన స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నాం. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పటిష్ట బందోబస్తు, అటు పోలీసులు స్ట్రాంగ్ రూమ్ కి బయట మొత్తం బారికేడ్లను ఏర్పాటు చేయడం, పోలీసులు అంటే రాష్ట్ర పోలీస్ విభాగంతో పాటు కేంద్ర పోలీస్ విభాగం కూడా ఇక్కడ 24 గంటల పాటు బందోబస్తు ఉంటుంది. ఇక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణ ద్వారా కూడా 24 గంటలు వీటిని ఇక్కడ పర్యవేక్షిస్తుంటారు. మరోవైపు ఎక్కడ లోక్సభ నియోజకవర్గాల వారీగా పోలింగ్ కేంద్రాలను బట్టి కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ కేంద్రాలను పెంచే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి ఎవరు బయట వ్యక్తులని ఎవరిని కూడా ఇక్కడ పరిధిలో కూడా రానివారు. కేవలం పోలింగ్ అంటే ఎవరైతే పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు వారికి సంబంధించిన పాస్ జారీ చేస్తారో వారు మాత్రమే లోపలికి వెళ్ళి ఈవీఎంలు అంతా బాగానే ఉన్నాయా, సరిగ్గానే ఉన్నాయా, మన అవకతవకలు జరిగాయన్నిటిని అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక మిగతా బయట ఎవరి వ్యక్తులకు కూడా లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉండదు. సాధారణంగా 2023లో మనకి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఒక 2 రోజుల్లోనే రిజల్ట్స్ రావడము, కౌంటింగ్ ఆ ప్రక్రియ అంతా కూడా వేగంగా జరిపింది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 4 విడతలు ఎన్నికలు జరిగాయి. ఇంకా 3 విడతలు దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ 3 విడతలు అయిపోయేసరికి జూన్ 1 తారీఖు ఈ 7 విడతలు కూడా కంప్లీట్ అయిపోతాయి. ఈ 7 విడతలు కంప్లీట్ అయిన తర్వాతనే జూన్ 4వ తారీఖు దేశవ్యాప్తంగా ఈ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తారు. ముఖ్యంగా అటు దేశవ్యాప్తంగా ప్రజల్లో కూడా ఎవరు ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు ప్రధానమంత్రి అవుతారన్న ఒక ఉత్కంఠ కూడా ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ఇక తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీంతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా, అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరిగింది. ఈ 17 లోక్సభ స్థానాల్లో ఎవరు గెలుస్తారు? ఎందుకంటే అభ్యర్థులు ఎన్నికల కోడ్ మొదలైన తర్వాత నుంచి కూడా హోరాహోరీగా ప్రచారాలు చేసుకున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలని, ప్రచార సభలని చేశారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి కూడా ఇతర అగ్రనాయకులందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం హోరాహోరీగా సాగింది. ప్రచారాలు హోరాహోరీగా సాగినప్పటికీ రాజకీయ నాయకులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడంలో మాత్రం కొంత విఫలమయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో మనకి 71% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైతే నిన్న జరిగిన ఎన్నికల్లో మనకి కేవలం 65% మాత్రమే నమోదైంది. అంటే దీంతో చూస్తే పర్సెంటేజ్ అనేది మనకి దాదాపు 6% వరకు కూడా తగ్గింది. అంటే రాజకీయ నాయకులు సభలు ప్రచారాలు చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు, కానీ ఓటర్లని పోలింగ్ కేంద్రాలు తీసుకురావడంలో మాత్రం కొంత విఫలమయ్యారు. అయితే 2019 తో పోల్చుకుంటే మనకు 3% వరకు మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక పోలింగ్ కేంద్రాలను బట్టి అంటే ఇప్పుడు సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. 21 లక్షల మంది పైగా ఓటర్లు ఉంటారు. వీరితో పాటు పోలింగ్ అత్యధికంగా అభ్యర్థులున్న లోక్సభ నియోజకవర్గం కూడా సికింద్రాబాద్. ఎందుకంటే 45 మంది ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ప్రధాన అభ్యర్థులుగా భారతీయ జనతా పార్టీ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ గౌడ్, ఇలా ప్రధాన పార్టీల నుంచి వీరు ముగ్గురు ఉండగా ఇతర పార్టీల నుంచి అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు మొత్తం కలుపుకొని 45 మంది అభ్యర్థులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఈసారి పర్సంటేజ్ కూడా 48% వరకు ఇక్కడ సికింద్రాబాద్ లో పర్సంటేజ్ నమోదైంది. అంటే 21 లక్షల మంది ఓటర్లు సగం కంటే తక్కువనే ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ అనేది నమోదైంది. అయితే అది గత 2019తో పోల్చుకుంటే కొంత ఎక్కువగానే అన్నట్టు కూడా ఈసీ చెప్తూ వస్తుంది. మొత్తానికి పర్సంటేజ్ తగ్గడము పెరగడం అనేది ఎవరికి అనుకూలము, ఎవరికి నష్టం అనేది కూడా మనకి జూన్ 4వ తారీఖే మనకి తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా
అన్ని స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కూడా ఇలాంటి భద్రత ఉంటుంది. ఆ పోలీసుల పర్యవేక్షణ, సెంట్రల్ పోలీసులు అదేవిధంగా స్టేట్ పోలీసుల పర్యవేక్షణలోనే స్ట్రాంగ్ రూమ్లు అనేటివి ఉంటాయి. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ ద్వారా వీటి అన్నింటినీ కూడా నిరంతర పర్యవేక్షణ చేస్తారు. ఎవరు బయట వ్యక్తులు ఇక్కడ పోనివారు. ఎందుకంటే 20 రోజుల పాటు కూడా ఈ ఈవీఎంలని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత అటు రాష్ట్ర పోలీసుల మీద ఉంటుంది, సెంట్రల్ పోలీసుల మీద ఉంటుంది. ఈ ఎలక్షన్ కమిషన్ కూడా దగ్గరుండి అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఫీల్డ్ విజిట్లు చేస్తూనే ఉండాలి. తమకు కేటాయించిన తమ పరిధిలోకి వచ్చే స్ట్రాంగ్ రూమ్ ని విజిట్ చేయాలి. అక్కడ ఎలాంటివి జరుగుతున్నాయి, సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరం సాగుతుందా లేదా, వీటన్నిటిని కూడా పర్యవేక్షించే బాధ్యత రిటర్నింగ్ ఆఫీసర్ల మీద ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి CEO వికాస్ రాజు కూడా ఎప్పటికప్పుడు ఫీల్డ్ సంబంధించిన అధికారులతో మాట్లాడి ఈవీఎంల దగ్గర ఎట్లాంటి భద్రత కొనసాగుతుందనే ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటారు. మొత్తానికి ఆ హోరాహోరీగా ప్రచారాలు కొనసాగిన తర్వాత తెలంగాణ పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు ప్రజలందరిలోనూ ఒకటే ఆసక్తి, ఏ పార్టీ ఎక్కువ సీట్లు వస్తాయి, దేశంలో ప్రధాని ఎవరుంటారు. ఈ చర్చ ప్రజెంట్ అటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఇక తెలంగాణలో కూడా ప్రతి ఒక్క పార్టీ తమకు ఎక్కువ సీట్లు వస్తాయని, కొన్ని పార్టీలకు అసలు డిపాజిట్ రాదు అని కూడా మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నిన్న పోలింగ్ జరుగుతున్న సమయంలో కూడా అటు ముఖ్యమంత్రి కానీ మిగిలిన ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా తమకే ఎక్కువ సీట్లు వస్తాయని కోడ్ ఉల్లంఘన కూడా కొన్ని చోట్ల చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే రాజకీయ నాయకుల భవితవ్యం, ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ భవితవ్యం అంతా కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ లోనే ఈవీఎంలో నిక్షిప్తం అయి ఉంది. జూన్ 4 తోటి వీటికి తెరపడనుంది. 20 రోజుల పాటు కూడా స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఈవీఎంలను అటు పోలీసు విభాగం, ఈసీఐ వీళ్ళందరూ పోలీసు విభాగం, సెంట్రల్ పోలీసు, స్టేట్ పోలీసు కలిసి ఆ ఈవీఎంలని భద్రంగా ఉంచుతారు. ఇక జూన్ 4వ తారీఖు ఉదయం నుంచే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఎక్కడ పోలింగ్ కేంద్రాలు ఎక్కువ ఉంటాయి అక్కడ కొంత ఈ టేబుల్స్ ఏర్పాటు చేయడం అనేది కొంత ఎక్కువ ఉంటుంది. అంటే సాధారణంగా ప్రతి నియోజకవర్గానికి ఒక 14 టేబుల్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ పోలింగ్ కేంద్రాలు ఎక్కువ ఉన్నా షేర్లింగంపల్లి లాంటి నియోజకవర్గంలో 7 లక్షల మంది పైగా ఓటర్లు ఉంటారు. అక్కడ అలాంటి ప్లేస్లు పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉంటే కూడా ఈ టేబుల్స్ అభ్యర్థులు ఎక్కువ ఉన్నా కూడా ఈ టేబుల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆ రోజు కౌంటింగ్ అనేది కొంత అక్కడ లేటుగా అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి రాజకీయ నాయకుల భవితవ్యం అంతా కూడా స్ట్రాంగ్ రూమ్ లోనే నిక్షిప్తమై ఉంది. ఇంకా చెప్పాలంటే దేశ ప్రధానిని ఎవరు అనేది చెప్పే ఈవీఎంలు వీటన్నిటి కూడా స్ట్రాంగ్ రూమ్ ఈవీఎంలోనే ఉంటాయి. అభితా, ప్రజెంట్ అయితే ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కూడా పటిష్ట బందోబస్తు అనేది కొనసాగుతుంది. అభితా, రైట్, థ్యాంక్ యూ విశాల్. ఏపీ ఎన్నికల సందర్భంగా పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైందని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు తెగబడిందని ఆరోపించారు. ఎన్నికల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఏపీలో భారీగా పోలింగ్ నమోదైందన్న అంబటి భారీ మెజార్టీతో జగన్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్ళు తలకాయలు పగిలాయి. వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి, అయ్యా మా ఊర్లో కొడుతున్నారు, మా పోలింగ్ బూత్ను ఆక్రమించుకున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులు పంపండి అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను, ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను, ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను. మ్యాన్ పవర్ లేదా? ఎందుకు రీచ్ కాలేదు? తలకాయలు పగిలిపోయి వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వారు వెళ్ళారు సినిమాల్లో వెళ్ళినట్టుగా. ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్ నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు. మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది నిస్సందేహం. పూర్తిగా ఫెయిల్ అయ్యారా నాకు కూడా అనుమానం వస్తుంది. ఫెయిల్ అయ్యారా లేక తెలుగుదేశంతో కొల్లుడయ్యారా ఏమిటి నాకు అర్థం కాదు. ఎన్ని జరిగినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని తగాదాలు చేసినా, మైనారిటీస్ మీద, ఎస్సీస్ మీద, బీసీస్ మీద ఎన్ని దాడులు జరిగినా గెలిచేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళా పరిపాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు. మళ్ళా పరిపాలనలో మంచి కార్యక్రమాలు చేస్తారు. మీరు 4వ తారీఖు మీరే చూడబోతున్నారు. రెచ్చిపోయే ఆ మోకలకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి. బ్రహ్మరుద్రాదు లేకమైన చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే చంద్రబాబు మోసగాడు. చంద్రబాబు చెప్పింది ఏ పని చేయలేదు.
14 సంవత్సరాలు చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడు. మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టోలో మోసం చేశాడు, ఒక్కటి కూడా చేయలేదు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి, ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మోసగాన్ని గెలిపిస్తారా? ప్రపంచంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతామన్నారు జనసేన నాయకులు నాగేంద్రబాబు. పిఠాపురంలో పవన్ అధిక మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎర్రకండువను కూడా వైసీపీ నేతలు రాజకీయం చేశారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఎర్రకండువను వేసుకుంటున్నారని, కాబట్టి దానికి అంత పాపులారిటీ వచ్చిందన్నారు. సామాన్య మానవుడు చెమట తుడుచుకునేందుకు ఉపయోగించే ఒక సాధారణ టవల్ను కూడా తీసేయమన్నారన్నారు నాగేంద్రబాబు. భయంగా గడిపారు. ఎందుకంటే ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయంగా గడిపారు. ఎందుకంటే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం లేదు, ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు. ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి, దింపేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల నుంచే వచ్చింది. ఆ ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్ష కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉంది. సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకున్న వ్యక్తి, ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని పార్టీల కంటే ముందు తెలుసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న తీసుకున్న ఒక ప్రతిజ్ఞ లేకపోతే ఒక మాట ఈరోజు దాకా తీసుకొచ్చాం. ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయంగా గడిపారు. ఎందుకంటే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం లేదు, ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు. ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి, దింపేస్తే బాగుంటుందని